ఇంద్రకీలాద్రిపై మరోసారి దళారుల దందా బయటపడింది. వీఐపీ దర్శనాల కోసం సిబ్బందితో కలిసి డబ్బులు వసూలు చేసిన ఘటన వెలుగు చూస్తుంది. ఒక్కొక్కరి నుంచి 500 రూపాయలను దళారులు వసూలు చేసినట్లు గుర్తించారు. దాంతో డిప్యూటీ అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ శివ, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దళారుల దందా ఎట్లా నడుస్తుంది అనేది కూడా ఈ రోజు మనం జీ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. విజయవాడ కొండపై వచ్చే భక్తుల్నే ఆశ్రయించుకొని అదేవిధంగా దుర్గమ్మకు వచ్చే ఆదాయానికి అయితే మాత్రం వీళ్ళు కొల్లకూడదని చెప్పుకోవచ్చు. ఏదైతే విజయవాడ దుర్గగుడిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వ్యక్తి తన సొంతగా ఉన్నటువంటి ఖాతాకే ఫోన్ పే ద్వారా అమౌంట్లు కొట్టించుకొని వాళ్ళకి సర్వదర్శనం అనేది ఏదైతే ఉండదో దాన్ని కూడా సర్వ భాగ్యం అయితే కల్పిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా మనం చూసినట్లయితే ఒక్కసారిగా ఫోన్ పే లో ఉన్నటువంటి ఆ ట్రాన్సాక్షన్ చూసినట్లయితే మాత్రం ఒక్కసారి దర్శనం చేపిస్తే 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నట్లయితే మాత్రం మన జీన్యూస్ నిఘాలైతే వెలుగు చూస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఒక్కసారిగా అటు ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి అధికారులు కానివ్వచ్చు మరికొంతమంది కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ చూసినట్లయితే మాత్రం ఏదైతే ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి అధికారుల యంత్రాంగం కానివ్వచ్చు అదేవిధంగా ఆ కార్యనిర్వహణ అధికారి కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ ఇంద్రకీలాద్రికి పెద్ద ఎత్తున భక్తుల నుంచి ఎలాంటి కూడా దోపిడీ గురి కాకుండా అమ్మవారి దర్శనం సాఫీగా సాగిపోవాలనే నేపథ్యంలో అందరూ ఆ ఉద్యోగాలు చేసిన పరిస్థితి ఉన్నప్పటికీ కానీ కొంతమంది ఎవరైతే ఆ అమ్మవారి చెంతనే అక్రమ సంపాదనకి నెలకొల్పినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారే అక్కడ పెత్తనం చలాయిస్తూ కూడా అమ్మవారి దర్శనం భాగ్యం కోసం వచ్చేటువంటి భక్తులు సామాన్య భక్తుల్ని నిలువులా కూడా దోచే పరిస్థితి మాత్రం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే భక్తులు ఒక్కసారిగా అమ్మవారిని ఎంతో దూరం నుంచి ఆ అమ్మవారి దర్శనం చేసుకుంటే తమకు ఉన్నటువంటి అష్ట ఐశ్వర్యాలు పొందవచ్చు, ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ పాపాలు కూడా పోతాయని చెప్పేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ రాష్ట్రాలు కానివచ్చు పలు జిల్లాల నుంచి కూడా ఎంతో దూరం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అయితే మాత్రం వాళ్ళకి సర్వదర్శనం కల్పిస్తాము అన్ని వసతులు కల్పిస్తామని చెప్పేసి ఒక్కొక్కరికి 1000 రూపాయల నుంచి కూడా ఒక్క మనిషి అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే అమ్మవారి గర్భాలయంలోకి తీసుకెళ్లి వాళ్ళకి అన్ని మర్యాదలు ఏర్పాటు చేసేందుకైతే మాత్రం ఒక్క మనిషికి 1000 రూపాయల నుంచి కూడా ఆ 2000 రూపాయలు కూడా వసూలు చేసే పరిస్థితి అయితే మాత్రం ఈ రోజు ఇంద్రకీలాద్రి ఆ కొండపై ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మనం చూసినట్లయితే మాత్రం మన ఏదైతే మనం చూపిస్తున్నటువంటి ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి గత నెల రోజుల వ్యవధిలోనే సుమారు 10 నుంచి 15,000 పైగా కూడా ఆ ట్రాన్సాక్షన్లు జరిగాయని చెప్పి ఆ రూపాయల ట్రాన్సాక్షన్ అయితే జరిగాయని చెప్పుకోవచ్చు. అంటే ఒక ఫోన్ పే ద్వారానే ఇన్ని ట్రాన్సాక్షన్స్ అయితే మరి ఎంతమంది ఉద్యోగస్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని కూడా వెలుగులోకి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఉన్నతాధికారులు ఇలాంటి ఘటనలు పాల్పడే అధికారులపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా సామాన్య భక్తులు అయితే మాత్రం ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎంత జరుగుతున్నా కూడా కొండపై ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఏదైతే కొంతమంది పేర్లు బయటకు వచ్చినాయని చెప్పేసి నేపథ్యంలో కొంతమంది అయితే మాత్రం గత నెల రోజులు 2 నెలల గతంలోనే వేరే ఆలయాలకి అయితే మాత్రం ట్రాన్స్ఫర్లు అయ్యారని చెప్పేసి అయితే మనకి సమాచారం తెలుస్తుంది. దీంట్లో కూడా ఇంద్రకీలాద్రిపై వ్యవహారం ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు ఇప్పటికే ఇటు పెనుగంచిప్రులు శ్రీ అమ్మవారి దేవస్థానానికి కూడా బదిలీపై ఉద్యోగానికి వెళ్ళిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మరికొంతమంది ఉద్యోగుల సమేత ద్వారకా తిరుమల అదేవిధంగా అన్నవరం ఇలాంటి దేవాలయాలకు కూడా ట్రాన్స్ఫర్ పై వెళ్ళిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా కొంతమంది ఉద్యోగులు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి ఈ ఇంద్రకీలాద్రి దేవస్థానం పై ఉన్నటువంటి చలామణి అవుతూ కూడా భక్తులకైతే మాత్రం డబ్బులు ట్రాన్సాక్షన్ చేసుకుని అమ్మవారి దర్శనాన్ని కూడా వాళ్ళకి విఐపీ దర్శనాలు కూడా కల్పిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఇంద్రకీలాద్రిపై ఏర్పడింది. ఇలా చూసుకున్నైతే మాత్రం అమ్మవారికి ఆదాయంగా ఏదైతే వస్తున్నటువంటి టికెట్ల రూపాన కానివచ్చు అదేవిధంగా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు టికెట్లు కొని అమ్మవారి సర్వదర్శనం చేసుకుంటే అవి అమ్మవారికి ఆదాయానికి పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అమ్మవారి ఆదాయం పెరగకుండా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగస్తులు అయితే మాత్రం మనకి ఇక్కడ అమ్మవారి వచ్చే ఆదాయాన్ని కూడా గండి కొడుతున్నారు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ సందీప్ అయితే ప్రధానంగా ఇప్పుడే కాదు గతం నుంచి కూడా దుర్గగుడి కొండ మీద ఈ రకమైనటువంటి చర్యలు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చాక కొంత కట్టడి చేస్తామని ప్రకటనలు చేసుకున్న సిచ్యువేషన్ కదా. అయినా అధికారుల తీరుల్లో మాత్రం ఎందుకు మార్పు రావట్లేదు అనుకోవాలి? ఏమైనా రెస్పాండ్ అయ్యారా ఈ ఘటన మీద?
రైట్ సందీప్, మనం చూసినట్లయితే మాత్రం ఈ ఘటన ఇప్పటికే కాదు పలు సార్లు కూడా ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా ఎవరైతే ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి అధికారులు గతంలో ఉన్నటువంటి అధికారులే ఈ ఇంద్రకీలాద్రిపై పాతుకుపోవడంతోనే అక్కడికి వచ్చే భక్తుల్ని ఆసరాగా తీసుకొని ఈ కొండపై ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఎన్ని ఏళ్ల తరబడి ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ పై వెళ్ళడం కూడా జరిగిన పరిస్థితి ఉంది. ఒక ట్రాన్స్ఫర్ అయినా కూడా ఒక నెల రోజులు అక్కడ ఏదో ఒక ఆలయంలో ట్రాన్స్ఫర్ పై వెళ్ళి బదిలీ అవ్వటం, అక్కడ ఉద్యోగం చేయటం, మరలా కూడా ఉన్నతాధికారులకి ఆ ముడుపులు చెల్లించి ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి అధికారులకు కానివచ్చు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులకి పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించి మళ్ళీ తిరిగి అదే ఆలయానికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఏదైతే ముడుపులు చెల్లించారో అది కూడా సంపాదించుకునే అక్రమ వాళ్ళకు పాల్పడుతూ కూడా అదే డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం కూడా ఇక్కడ చేస్తారని చెప్పుకోవచ్చు. మనం ఈ గతంలో సుమారు మనం చూసినట్టు మాత్రం గత 5 సంవత్సరాలు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులే ఇలాంటి చర్యలు పాటుపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఇక్కడ ఉన్నటువంటి కింద స్థాయి అధికారుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు కూడా ఎవరు కూడా బదిలీ కాకపోవడంతోనే ఇలాంటి చర్యలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి అయితే మాత్రం అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మనం ఒక్కటే కాదు, ఇంకా చూసుకుంటే మాత్రం లడ్డు ప్రసాదాలు కానివచ్చు, చీరల ఏదైతే అమ్మవారికి సంబంధించే చీరలు కానివచ్చు, అదేవిధంగా కేవలం అక్కడ లిఫ్ట్ కింద నుంచి పైకి తీసుకొచ్చే క్రమంలో కూడా ముడుపులు చెల్లించే అక్కడ స్థితి కూడా ఏర్పడిందని చెప్పేసి భక్తులు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, ఇక్కడ మాకు అన్ని విధాలుగా అండదండలు ఉన్నాయి, ఇటు రాజకీయ అండదండలు ఉన్నాయి, ఇటు అధికారుల అండదండలు ఉన్నాయి, కావాలంటే వాళ్ళకి ఎంతకంటే ముడుపులు చెల్లించేస్తాము అని చెప్పేసి ఆ ధైర్యంతో అటువంటి అధికారులు ఇలాంటి ఘటనలకు పాల్పడతారని చెప్పేసి మాత్రం భక్తులు ఎంత ఎత్తున కూడా ఆరోపిస్తున్నప్పటికీ కూడా కానీ ఇక్కడ అధికారులు ఎవరు కూడా తమకేమి పట్టనట్లు వ్యవహరించడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 8 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఘటనలకి కూడా ఏ ఒక్క అటు మంత్రులు కానివచ్చు, స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివచ్చు, ఎంపీలు కానివచ్చు, అదే ముఖ్యమంత్రి కూడా ఈ ఘటనలపై ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలకు చేపట్టకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి అయితే మాత్రం ఇటు భక్తులు కూడా తీవ్రంగా ఇటు కూటమి ప్రభుత్వం కానివచ్చు, ఇటు ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి అధికారులపై కూడా తీవ్రమైన విమర్శలు కూడా చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు ఒక దేవస్థానానికే కావచ్చు, ఇటు కూటమి ప్రభుత్వం కూడా దీనిపై కూడా ఎంతో విమర్శలు చేయడంతో పాటుగా భక్తులు కూడా తన ఏవైతే నమ్మకాన్ని కూడా కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది మాత్రం కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఈ దళారుల దోపిడీతో భక్తులు ఎంతో నమ్మకంగా వచ్చినటువంటి ఆ నమ్మకాన్ని కూడా కోల్పోయి అమ్మవారిని దర్శించుకునే తక్కువ, ఇక్కడ దోపిడీ ఎక్కువ అనే పరిస్థితి కూడా మనం కనబడే పరిస్థితి ఉంది. ఇదే ఆరోపణలు కూడా భక్తులు కూడా పెద్ద ఎత్తున చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ వసూళ్ల పర్వం ఏ స్థాయిలో ఉంది యశ్వంత్? వసూళ్ల పర్వం ఏంటి? అమ్మవారి దర్శనానికి కావచ్చు, ఇతర అంశాల విషయంలో కావచ్చు, ఎంత వసూలు చేస్తున్నారు ఈ దళారులు అసలు? ఒక్కసారి ఇంద్రకీలాద్రికి అడుగు పెట్టిన మొదలు తిరిగి వెళ్లేసరికి సుమారు ఒక్క మనిషి అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే మాత్రం ₹1000 కూడా ఆ ఖర్చు అవుతున్నాయని చెప్పేసి మాత్రం భక్తులు ఆరోపిస్తారు. సుమారు ఒక కారు పైకి రావాలంటే అక్కడ గేట్ దగ్గర ₹500 వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అమ్మవారి దర్శనానికి ఇటు విఐపి మార్గంలో తీసుకెళ్లాలంటే ఒక మనిషికి ₹1000 నుంచి కూడా అందుకు దానికి ఒకటి అంటూ కూడా లేదు, మితి అంటూ కూడా లేదు. దోచిన కాడికి దోచుకోవడమే పర్వంగా అయితే మాత్రం చూస్తారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే మాత్రం తొందరగా అమ్మవారి దర్శనం చేసుకోవాలి, వెళ్ళిపోవాలనే నేతృత్వంలో, ఎందుకంటే అమ్మవారి దర్శనానికి భక్తులు తాకిడి పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలి, మేము ముందు అమ్మవారి గర్భాలయాలకు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలనే ఆతృత భక్తులు ఏవైతే ఉంటారో వాళ్ళ ఆ భక్తుల దర్శనం ఉన్నటువంటి ఆశగా తీసుకొని వీళ్ళు దాన్నే క్యాష్ రూపంలో మార్చుకొని కూడా దోచుకున్న పరిస్థితి ఉంది. ఒక దర్శనమే కాదు, అక్కడ పూజలు కానివచ్చు, అదేవిధంగా కొబ్బరికాయ కానివచ్చు, కొబ్బరికాయ కొట్టే మొదలు లడ్డు ప్రసాదం, అన్న ప్రసాదము, డొనేషన్లు ఇచ్చే క్రమంలో కూడా ప్రతి అడుగున కూడా ఇంద్రకీలాద్రిపై దోపిడీ జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకా చూసినట్లయితే మాత్రం కొండపైన ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం విమర్శలు కూడా వస్తాయని కూడా మనం ఒక విధంగా చెప్పుకోవచ్చు. సందీప్, ఓకే, థ్యాంక్ యూ.